హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంగమంచ్ టీవీ. ది సీన్ అన్సీన్. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ త్వరలో పెళ్లి పెట్టెలెక్కనున్నారు. రాధికా మర్చెంట్ తో కలిసి అతను వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నారు. అనంత్ రాధికల నిశ్చితార్థం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది. ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. కాగా ఈ ఫోటోలో అనంత్ అంబానీ భారీగా కనిపించడం చూసాం. గతంలో భారీగా బరువు తగ్గి నాజూగ్గా మారిన అనంత్ మళ్లీ బరువు పెరగడం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి. ఎంత డబ్బున్నా ఆరోగ్యాన్ని కొనలేమంటూ కొందరు నెటిజన్స్ అనంత్ అంబానీ ఫోటోలపై కామెంట్స్ పెడుతున్నారు. అయితే 2016లో 200 కిలోల నుంచి 100 కిలోల వరకు తగ్గిన అనంత్ అంబానీ మళ్లీ ఎందుకు బరువు పెరిగారన్న విషయంపై తల్లి నీతా అంబానీ స్పందించారు. గతంలో 100 కిలోల వరకు బరువు తగ్గి చాలా మందికి రోల్ మోడల్ గా నిలిచాడు అనంత్. అయితే నా కుమారుడు కొన్ని తీవ్రమైన ఆస్తమాతో బాధపడ్డాడు. దీనికి చికిత్సలో భాగంగా కొన్ని స్టెరాయిడ్స్ తీసుకున్నాడు. వీటి వల్లనే అనంత్ మళ్లీ బరువు పెరిగాడు. అనంత్ ప్రతిరోజు 5 నుంచి 6 గంటల పాటు వ్యాయామం చేస్తాడు. యోగాతో పాటు కార్డియో వ్యాయామాలు ఆచరిస్తాడు. నా కుమారుడిలాగా ఊబకాయంతో పోరాడుతున్న వారు మన చుట్టూ చాలా మంది ఉంటారు. దయచేసి అలాంటి వారిని చిన్న చూపు చూడకండి. వారు మరింత మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. వీటికి బదులు బరువు తగ్గేందుకు మంచి సలహాలు, సూచనలు అందించండి అని స్ఫూర్తి నింపారు నీతా అంబానీ. కాగా ఆస్తమా వంటి తీవ్రమైన వ్యాధులకు వైద్యులు స్టెరాయిడ్స్ ను సూచిస్తారు. దీనివల్ల ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి రాకుండా శ్వాసకోశంలో వాపు తగ్గిపోయి ఉపశమనం లభిస్తుంది. అయితే స్టెరాయిడ్స్ కారణంగా విపరీతమైన ఆకలి కలుగుతుంది. దీనికి ఆస్తమా సమస్య ఉన్నవారు శారీరక వ్యాయామాలు చేయడం కష్టంగా ఉంటుంది. క్రమంగా ఇది బరువు పెరిగేందుకు దారితీస్తుంది. సో చూసారుగా, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ ఫాలో us for more.